నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? మే 1వ తారీఖు గురువు మారబోతున్నారు. సహజ లాభస్థానంలోకి వెళ్ళబోతున్నారు, వృషభ రాశిలోకి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి? అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాలని ఒక్కసారి మీ ద్వారా. రైట్, తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడని ఆశిద్దాము. సరే, ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి, ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు. సో ఆయా రాశులు బట్టి వచ్చే చెడు వేరుండొచ్చు, మంచి కూడా వేరుండొచ్చు. సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశి కొన్ని విషయాల్లో చెడు ఉన్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి కూడా ఉంది కదా. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం వివరంగా మాట్లాడుకున్నా కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రువు రాశిలో సంచారం చేయటం అనేది. శుక్రుడు ఆయనకు శత్రువుగా పరిగణించొచ్చా? అంతేగా, ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు. సో అందుకని వైరం అలాగే ఉంటది మరి. సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది. కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం. అంటే మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి, పోలే వాడి కర్మ వాడికైపోతుందని అనుకుంటాం. అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తించి పొడిచేద్దాం అన్నట్టు. ఆ ప్రవృత్తి గురువులో ఉండదు అనేది. చెప్పేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం పాలవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు, ప్రయత్నిస్తారు. అందుకనే ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది, అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు. రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. మరి ఈ దేవతల గురువు దేవతలందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది. తప్పకుండా. అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అంతేగా 12 years పడుతుంది. సో 12 years కి ఒకసారి మాత్రమే ఈ ప్రిడిక్షన్. అంతే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంతేగా మళ్ళీ ఇది మళ్ళీ మారిపోతాడు కదా, తర్వాత మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ మిథున నెక్స్ట్ ఇయర్ మిథునంలోకి వెళ్తారు. ఇట్లా 12 years పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి. రైట్ అండి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇంకొక చిన్న విషయము, ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి, అంటే జన్మ జాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే మన జన్మ రాశిని, కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి. సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశికి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలిసి వాళ్ళకి వృషభంలో గురుడు ఉన్నవాళ్ళు. అదే అంటున్నా, వృషభ రాశి వాళ్ళకే కదా జన్మ జాతకంలో వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు. అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి గురువుకి ఈ సంవత్సరం? తప్పకుండా. అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలు అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మోడ్యం అనేది ఉంది. తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి. సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి ఇంకా 2-3 నెలలు టేక్ తీసుకుంటే అంతే. అలాంటివి అలా కూడా ఉండేది. అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు చెప్తారు. రైట్. మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో. రైట్. మరి గురువు మేషరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే ఈ సంవత్సర కాలం పాటు కూడా? తప్పకుండా మేషరాశి వారికి అయితే కనుక ఇది ఇక్కడ మనకైతే మేషరాశి ఇది 2వ ఇంట్లో మనకి గురుడు యొక్క సంచారం చేయటం అనేది ఉంటుంది. అయితే ఇదే మేషరాశి వారికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి లగ్నంలో ఇంకా రవి ఉన్నాడు.
తర్వాత వచ్చేప్పటికి శుక్రుడు ఉన్నాడు. వీళ్ళు ఇద్దరి యొక్క ప్రభావంతో పాటు ఇప్పుడు మారిన గురుడు యొక్క ప్రభావం, ఈ మూడుని మనం మెయిన్ తీసుకోవాలి కన్సిడర్లోకి. తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు వచ్చేప్పటికి ఏంటంటే ఈ గురుడు స్థితి వృషభంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రావటం ఏ నక్షత్రంలోకి వస్తాడు? కృత్తికా నక్షత్రంలోకి వస్తాడు. సో ఇక్కడ కృత్తికా నక్షత్రం మనకి రోహిణి నక్షత్రం, తర్వాత మృగశిర నక్షత్రాలు ఉంటాయి. మరి ఇదే రాశిలోకి వచ్చేప్పటికి ఏంటంటే కృత్తికా నక్షత్రం మీద మరింత మంచి జరగడానికి ఎక్కువ ఉంటుంది మేషరాశి వారికి. మేష రాశిలో కూడా కృత్తిక ఉంటుంది ఆల్రెడీ, ఒకటో పాదం ఉంటుంది. సో పైగా అక్కడ రవి ఓచలో ఉన్నాడు. కనుక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే అది సానుకూలం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వంతో ముడిపడి ఎవరైతే ఇప్పుడు కొన్ని కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటాయి, లేదా మనకి ప్రభుత్వం నుంచి ఆగిపోయిన బకాయిలు ఉంటాయి. పాపం చాలా మంది ముందైతే వాళ్ళు డబ్బులు పెట్టుకుని కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు, కానీ గవర్నమెంట్ ఒక పట్టాన్ని వాళ్ళకి విడుదల చేయదు. కానీ అలాంటి వాళ్ళకి ఛాన్సులు ఉన్నాయి. తర్వాత మేష రాశి వాళ్ళు అయ్యండి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనకి మే 1 తర్వాత అంటే మనకి మే 13 ఎన్నికలు జరిగే ఉన్నాయి. సో ఇలాగా ఈ మే గురుడు మారాక జరిగే ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ మేష రాశి పుట్టిన వాళ్ళకి కొంతవరకు మంచి మేషరాశిలో నాయకులు ఉంటే కనుక వాళ్ళకి మంచి జరుగుతుంది తప్పకుండా. సో అందుకని ఖచ్చితంగా మేష రాశి వాళ్ళకి మంచి అనేది ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రెండో ఇంట గురుడు ఉండటం వల్ల రెండోది ఏంటంటే వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టేది కూడా సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే గురుడు ఎప్పుడు కూడా మంచి కార్యాల కోసమే ఖర్చు పెట్టించడం అనేది ఉంటుంది. కానీ రెండో ఇంట ఉండే ఏదైనా సరే ఏ గ్రహం అయినా సరే గోచారంలోకి వచ్చేప్పటికి కొంతవరకు అది చెడ్డ గ్రహం అయితే ఆర్థిక నష్టాలు అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేప్పటికి గురుడు శుభగ్రహం అవటం వల్ల ఏంటంటే కొంత మంచి కోసం అంటే గుళ్ళు గోపురాలు తిరిగేదానికి కానీ లేదా ధార్మిక కార్యక్రమాల కోసం కానీ కనుక పాజిటివ్ వైబ్స్ అనే ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది మేష రాశి వాళ్ళకి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏదైనా చెడు ఉంది అనేది నెగిటివ్ గా ఏదైనా చెప్పాల్సి వస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం ఖర్చులు అనేది ఉంటే అది సద్వినియోగం అవుతుంది కాబట్టి అది కూడా మరీ మనం చెడుగా వేసుకోగల. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ ఈ గురుడు మనకి రోహిణి నక్షత్రానికి వస్తే తప్ప ఇంకా పెళ్లిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవి ఇంకా స్తంభనంగానే ఉంటాయి. అంటే అటు ఇటు కాకుండానే సంబంధాలు దగ్గర వచ్చి కరెక్ట్ గా కాలేకపోవటం, కుదరకపోవటం. ఆయన రోహిణిలోకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి చాలా మంచి ఎక్కువ జరగడానికి ఉంటుంది. సో కనుక మొదటి నెల అయితే మాత్రం ఇది అంత వాళ్ళకి బెనిఫిషియల్ గా ఉంటుంది. మెల్లమెల్లగా పుంజుకోవడం అనేది చూడొచ్చు. మేషరాశి ఆరోగ్యం ఎలా ఉంటుందండి? సో రైట్, ఇక్కడ ఆరోగ్యం వచ్చేప్పటికి మాత్రం ఖచ్చితంగా గురుడు వల్ల కాదు, కానీ ఇక్కడ ఏదైతే లగ్నంలో ఆల్రెడీ రవి సంచారం వల్ల ఇప్పటికీ వీళ్ళు కొంతవరకు ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన కానీ శిరస్సుకి సంబంధించిన కానీ అంటే మైగ్రైన్ హెడేక్, సో తర్వాత కంటికి సంబంధించినవి ఇలాంటివి కొంత ఎక్కువ ఇబ్బందులు కలగటం అనేది ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ మనకి ఈ గురుడు మేన్ రాశి నుంచి మేష రాశికి ప్రవేశిస్తాడో అప్పుడు ఇంకొద్దిగా రోగాలు ఎక్కువ అవుతాయి. సో ఆయన కూడా ఇప్పుడు ఇదే నెలలోనే చివరిలో మనకి ఇంచుమించుగా గురువు మెయిన్ రాశి నుంచి గురుడు కాదు బుధుడు ఆల్రెడీ మెయిన్ రాశిలో ఉన్నాడు. వక్రం అయిపోయింది మొన్న 2-3 రోజుల కింద. ఇప్పుడు మళ్ళీ మేషంలోకి వస్తాడు. ఆ మేషంలోకి వచ్చినప్పుడు బుధుడు మేషంలోకి వచ్చినప్పుడు రోగాలు పెరుగుతాయి. సో ఇందాక మనం చెప్పుకున్న ఏదైనా కంటికి సంబంధించిన అనుకోవచ్చు. తర్వాత బుధుడు వల్ల తాత్కాలికంగా ఈ స్కిన్ ర్యాషెస్ కానీ ఇలాంటివి జాగ్రత్త వహించాలి. మరి ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే ఈ సంవత్సరం కూడా పీస్ఫుల్ గా వెళ్తుందండి మేషరాశి వాళ్ళు? రైట్. సో మేషరాశి వాళ్ళు తప్పకుండా ఏంటంటే గురుడు అసలు వాళ్ళకి చాలా మంచి యోగకారకుడు. మేష లగ్నం అనుకోండి, రాశి అనుకోండి. సో ఎందుకంటే పంచమాధిపతి ఆయన అవుతాడు, భాగ్యాధిపతి కూడా ఆయనే అవుతాడు. కనుక గురుడు వాళ్ళకి మిత్రుడు, శత్రువు కాదు. సో వీళ్ళు ప్రతిరోజు కూడా గుర్తుంటే లేదా కనీసం గురువారాలు వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేస్తే కనుక అది మగాళ్ళైనా సిగ్గుపడక్కర్లేదు. సో మగాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే గురుడు క్షేత్రాలు సందర్శించడం అనేది, అంటే షిరిడి సాయిబాబా అనుకునే వాళ్ళకి గానగాపురం అనుకునే వాళ్ళకి గానగాపురం, అలా గురు క్షేత్రాల సందర్శన అనేది కూడా ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంటుంది. సో అలా ఆ రకంగా మేషరాశి వాళ్ళు కనుక జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఏడాది అయితే వాళ్ళకి ఎక్కువ శాతం మంచి ఫలితాలని చెప్పాల్సి ఉంటుంది.
బ్యూటిఫుల్. మరి మీరు చెప్పిన విధానాల్ని పాటిస్తూ గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఈ సంవత్సరాన్ని చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయాలి. మేషరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి డెఫినెట్ గా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది వీరికి. తప్పకుండా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్తే.